పక్షుల గ్రామంలో ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఆ ఊరిలో తొని పిచ్చుక తన కూతురు బుజ్జి పిచ్చుకతో కలిసి ఒక చిన్న పూరి గుడిసెలో ఉంటూ ఉంటుంది. తొని పిచ్చుక చాలా పేదరాలు. ఆమె ప్రతిరోజు ఊరిలో ధనవంతరాలైన చిచ్చుకాకి చెందిన పొలంలో కూలి పనికి వెళ్తూ ఉంటుంది. చిచ్చుకాకి తన పొలంలో ఈ సంవత్సరం పుచ్చకాయ పంట వేసింది. తుని పిచ్చుక రోజంతా ఆ ఎండలో కష్టపడి ఆ పుచ్చకాయ ప్లాంట్లకు నీళ్లు పెడుతూ వాటిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఉదయం తుని పిచ్చుక పనికి బయలుదేరుతూ ఉండగా బుజ్జి పిచ్చుక ఆమెను ఆపి ఇలా అడుగుతుంది. ఏంటి పుచ్చి, ఎందుకలా నా చీర కొంగు పట్టుకుని ఆపుతున్నావు? నాకు పనికి వెళ్ళడానికి ఇప్పటికే ఆలస్యం అయిపోయింది తల్లి. ఆ చిచ్చుకాకి చూసిందంటే నన్ను పనిలో నుండి తీసేస్తుంది. దయచేసి నన్ను వెళ్ళనివ్వు. అమ్మా, ఆకమ్మా, బయట ఎండలు చాలా దారుణంగా మండిపోతున్నాయి కదమ్మా. నాకు చాలా దాహంగా నీరసంగా ఉంటుంది. ఈ రోజు నా ఫ్రెండ్స్ పన్ను చిన్ను వాళ్ళ అమ్మలు వాళ్ళకి ఎర్రటి పుచ్చకాయలు కొనిపెట్టారమ్మా. వాళ్ళు నా ముందే ఎంతో ఇష్టంగా ఆ పుచ్చకాయలు తింటున్నారు. నాకు కూడా పుచ్చకాయ తినాలని చాలా ఆశగా ఉందమ్మా. నువ్వు పని చేసేది పుచ్చకాయల పొలంలోనే కదమ్మా. నువ్వు సాయంత్రం ఇంటికొచ్చేటప్పుడు నా కోసం ఒకే ఒక్క పుచ్చకాయ తీసుకురావా అమ్మా? తుని పిచ్చుక కూతురి మాటలకు గుండె తరుక్కుపోతూ, అయ్యో నా చిట్టి తల్లి, నీకు పుచ్చకాయ తినాలనుందా? నువ్వు అడగకపోయినా నేనే తీసుకొద్దామని అనుకున్నాను బుచ్చి. ఆ ఎర్రటి పుచ్చకాయ తింటే నీకు ఈ ఎండ వేడిమి అస్సలు తెలియదు. నేను రోజు ఆ పుచ్చకాయ పాదులకు నీళ్లు పోస్తున్నాను కదా. నా కష్టాన్ని చూసి మన యజమాని చిచ్చుకాకి ఖచ్చితంగా నాకొక పుచ్చకాయ ఇస్తుంది. నువ్వు ఆడుకుంటూ ఉండు, సాయంత్రం నేను ఖచ్చితంగా నీకు పుచ్చకాయ తీసుకొస్తాను. బుజ్జి పిచ్చుక ఆనందంతో గంతేస్తూ, నిజంగానా అమ్మా? నువ్వు చాలా మంచిదాను అమ్మా. నేనిక్కడే ఇంటి దగ్గర ఆడుకుంటూ నీకోసం నువ్వు తెచ్చే ఎర్రటి తీయని పుచ్చకాయ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తొందరగా వచ్చాయమ్మా. తుని పిచ్చుక తన కూతురికి మాటిచ్చి ఆనందంగా పొలానికి వెళ్తుంది. రోజంతా ఎర్రటి ఎండలో కష్టపడి పనిచేస్తుంది. పాదులకు నీళ్లు పోస్తుంది, కలుపు తీస్తుంది. సాయంత్రం అవుతుంది. యజమాని చిచ్చుకాకి దర్జాగా పొలంలోకి వస్తుంది. పంట దిగుబడి చూసి మురిసిపోతూ ఉంటుంది. ఆహాహా, నా పుచ్చకాయ పంట ఎంత అద్భుతంగా పండింది. ఒక్కొక్క కాయ 10 కిలోల పైన బరువు తూగేలా ఉంది. ఈ సంవత్సరం మార్కెట్లో పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంది. ఇవన్నీ అమ్మితే నాకు లాభాల పంటే. రేపటికల్లా సిటీ నుండి పెద్ద వ్యాపారులు వచ్చి వీటిని కొనుక్కొని వెళ్తారు. తుని పిచ్చుక భయపడుతూ చేతులు కట్టుకొని, చిచ్చుగారు దండాలు. పంట చాలా బాగా వచ్చింది కదా. నేను రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ ఎండలో ఒక్క మొక్క కూడా వాడిపోకుండా కష్టపడి నీళ్లు పోశాను. ఓహో, నువ్వా తుని పిచ్చుక? అవునవును, నువ్వు బాగానే పనిచేసావులే. దానికి తగ్గట్టు నేను నీకు రోజువారీ కూలీ డబ్బులు ఇస్తున్నాను కదా. సరే, ఇక ఈ రోజుకి పని అయిపోయింది కదా. నువ్వు ఇంటికి వెళ్ళిపో. రేపు ఉదయాన్నే వచ్చి కాయలన్నీ కోసి బండికి ఎక్కించే పనిలో ఉండవు. చిచ్చుగారు, అది ఒక చిన్న కోరిక. నా కూతురు బుజ్జికి ఎండల వల్ల చాలా నీరసంగా ఉంది. ఉదయం నేను వస్తుంటే దానికి పుచ్చకాయ తినాలని చాలా ఆశగా ఉందని అడిగింది. నేను పనిచేసేది పుచ్చకాయల పొలంలోనే కదా అని సాయంత్రం ఖచ్చితంగా తీసుకొస్తానని దానికి మాటిచ్చాను. ఇన్ని వందల కాయలు ఉన్నాయి కదా. దయచేసి నా బిడ్డ కోసం ఒకే ఒక్క పుచ్చకాయ నాకిస్తారా? చిచ్చుకాకి ఒక్కసారిగా కోపంతో అరుస్తూ, ఏమిటి, పుచ్చకాయ కావాలా? నీకెంత ధైర్యంతోని నా పొలంలో పుచ్చకాయలు అడుగుతావా? ఈ ఒక్కొక్క పుచ్చకాయ నేను మార్కెట్లో అమ్మితే నాకు 100 రూపాయలు వస్తాయి తెలుసా? ఈ విత్తనాలు కొనడానికి, మందులు చల్లడానికి నేనెంత డబ్బు ఖర్చు పెట్టాను నీకు తెలుసా? దయచేసి అలా అనకండి. నేను అడిగేది ఒకే ఒక్క కాయ కదా. కావాలంటే కొంచెం దెబ్బ తగిలిన కాయ అయినా, పగిలిపోయిన కాయ అయినా పర్వాలేదు, ఇవ్వండి. నా కూతురు చాలా ఆశగా ఎదురు చూస్తుంది. ఏ కాయ అయినా సరే నేను ఉచితంగా ఎవరికి ఇవ్వరతునే. దెబ్బ తగిలిన కాయలను కూడా నేను సిటీలో జ్యూస్ షాపు వాళ్ళకి అమ్ముకుంటాను. వ్యాపారంలో దయాదాక్షిణ్యాలు ఉండవు. నీ కూతురికి పుచ్చకాయ తినాలనుంటే నీ కూలి డబ్బులతో బజార్లో కొనుక్కో. అంతేకాని నా పొలంలో కాయలు అడక్కో. ఇక్కడ ఉచితంగా ఏది దొరకదు. మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో. చిచ్చుకాకి మాటలకు తొని పిచ్చుక కుండే ముక్కలవుతుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఖాళీ చేతులతో ఇంటికొస్తుంది. గుడిసె బయట బుజ్జి పిచ్చుక ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది. తుని పిచ్చుక ఖాళీ చేతులతో రావడం చూసి బుజ్జి ముఖం వాడిపోతుంది. బుజ్జి పిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మా, ఏంటమ్మా ఖాళీ చేతులతో వచ్చావు? నా కోసం పుచ్చకాయ తేలేదా అమ్మా? నువ్వు మాటిచ్చావు కదా తీసుకొస్తానని. తుని పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటూ, నన్ను క్షమించి బుజ్జి. నేనెంత బ్రతిమిలాడినా
మన యజమాని చిచ్చుకాకి కనికరించలేదు. ఉచితంగా ఒక్క కాయ కూడా ఇవ్వనని కరాఖండిగా చెప్పేసింది. కొని తీసుకొద్దామంటే నా దగ్గర అంత డబ్బులు లేవు తల్లి. నా పేదరికం నిన్ను ఒక పుచ్చకాయ కూడా తిననివ్వకుండా చేస్తుంది. నేను చాలా దురదృష్టవంతురాలిని బుజ్జి. బుజ్జి పిచ్చుక తల్లి కన్నీళ్లను చూసి బాధపడుతూ, అయ్యో అమ్మ, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకమ్మా. నాకు పుచ్చకాయ వద్దు, ఏమీ వద్దు. చిచ్చుకాకి చాలా చెడ్డది, అందుకే ఇవ్వలేదు. మన దగ్గర డబ్బులు లేకపోతే ఏంటమ్మా? మనకి ఒకరికొకరు ఉన్నాం కదా. నేను పుచ్చకాయ లేకుండానే ఉంటాను, కానీ నువ్వు కన్నీళ్లు పెట్టుకోకమ్మా. తుని పిచ్చుక కూతుర్ని గుండెలకు హత్తుకుని, నా చిట్టి తల్లి, నువ్వెంత మంచిదానివి. నీకు ఖచ్చితంగా నేను పుచ్చకాయ తినిపిస్తాను. రేపెలాగైనా సరే నీకొక కాయ తెస్తాను. ఇది నా మాట. ఆ రాత్రి ఇద్దరు పస్తులు పడుకు. మరుసటి రోజు ఉదయం తుని పిచ్చుక మళ్లీ పొలానికి వెళ్తుంది. ఆమె మనసులో ఎలాగైనా ఈ రోజు ఒక పుచ్చకాయ తన కూతురి కోసం ఇంటికి తీసుకెళ్లాలి అన్న బలమైన కోరిక ఉంటుంది. తుని పిచ్చుక పొలంలో పనిచేస్తూ తనలో తాను మాట్లాడుకుంటూ, ఈ రోజు చిచ్చుకాకి లేని సమయంలో ఒక పుచ్చకాయ దొంగతనంగా అయినా సరే ఇంటికి తీసుకెళ్లాలి. దొంగతనం తప్పని నాకు తెలుసు, కానీ నా కూతురి ఆకలి ముందు, ఆమె ఆశ ముందు ఈ తప్పు నాకు చాలా చిన్నదిగా కనిపిస్తుంది. 100 కొద్ది పుచ్చకాయలున్నాయి. అందులో ఒక్కటి నేను తీసుకెళ్తే చిచ్చుకాకి పెద్ద నష్టమేమి రాదు. సాయంత్రం చిచ్చుకాకి వచ్చేలోపు నేనొక కాయ దాచిపెట్టాలి. తుని పిచ్చుక ఒక కాయ కోసి దాచిపెట్టాలని వెళ్తుంది. కాయ పట్టుకోబోయే సమయానికి ఆమెకు భయం వేస్తుంది. తన మనసాక్షి అంగీకరించక చేతులు వెనక్కి తీసుకుంటుంది. సరిగ్గా అదే సమయానికి చిచ్చుకాకి ఎంతో ఆనందంగా పాడుకుంటూ పొలంలోకి వస్తుంది. చిచ్చుకాకి చాలా సంతోషంగా, ఏ లలలలలలా, ఆహాహాహా, ఎంత ఆనందంగా ఉందో ఈ రోజు. తుని, ఓ తుని పిచ్చుక, ఎక్కడున్నావు? ఇట్రా త్వరగా. తుని పిచ్చుక భయపడుతూ దగ్గరకొచ్చి, ఏంటి చిచ్చుగారు, ఏమైంది? ఎందుకంత సంతోషంగా ఉన్నారు? నేను పని సరిగ్గానే చేస్తున్నాను కదా. ఆ పని గురించి కాదులే తుని, ఈ రోజు నా సంతోషానికి అవతలేవో. సిటీ నుండి వచ్చిన పెద్ద వ్యాపారులు నా పుచ్చకాయ పంటను చూసి ఆశ్చర్యపోయారు. ఇంత నాణ్యమైన కాయలు, ఇంత పెద్ద కాయలు ఎక్కడా చూడలేదని చెప్పారు. నేను అనుకున్న ధర కంటే రెట్టింపు ధర ఇచ్చి మొత్తం పంటను వాళ్లే కొనుగోలు చేశారు. నాకు ఊహించని లాభాలు వచ్చాయి తుని. ఇదంతా నీ చలవే. తుని పిచ్చుక సంతోషంతో, చాలా సంతోషం చిచ్చుగారు, మీకు లాభాలొచ్చాయి. నాకు చాలా ఆనందంగా ఉంది. నా కష్టం ఫలించింది. అవును తుని, నువ్వు ఈ ఎండలో ప్రాణం పెట్టి మొక్కలకు నీళ్లు పోయబట్టే నా కాయలు ఎంత పెద్దగా పెరిగాయి. నా సంతోషంలో నీకు కూడా వాటా ఉంది. నిన్న నువ్వు నీ కూతురి కోసం ఒక్క పుచ్చకాయ అడిగావు కదా. నేను నా వ్యాపారపు లాభాల గురించి ఆలోచించి నీ మీద కోప్పడ్డాను. నన్ను క్షమించుతుని. ఇదిగో, ఈ పొలంలోకెల్లా అతి పెద్దదైన ఎర్రటి తీయని పుచ్చకాయ. దీన్ని తీసుకెళ్లి నీ కూతురు బుజ్జికివ్వ. ఇదే నా తరపున చిన్న బహుమతి. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో, నిజంగానా చిచ్చుగారు? మీకు కోటి దండాలు. నా కూతురు ఈ కాయ చూసి ఎంత ఆనందపడుతుందో. మీరు చాలా మంచివారు. దేవుడు మీకు ఇంకా మంచి లాభాలివ్వాలి. తుని పిచ్చుక ఆ పెద్ద పుచ్చకాయను తన తలపై పెట్టుకుని సంతోషంగా ఇంటికి పరిగెడుతుంది. సాయంత్రం సమయంలో గుడిసె దగ్గర ఉన్న బుజ్జి తల్లి తలపైన పెద్ద పుచ్చకాయను చూసి ఎగిరి గంతేస్తుంది. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, వావ్ అమ్మా, పుచ్చకాయ! ఎంత పెద్ద పుచ్చకాయ తెచ్చావమ్మా! నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా! చిచ్చు ఆంటీ నిన్ను తిట్టలేదా అమ్మా? లేదు పుచ్చి, చిచ్చుగారు ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు. పంటంతా మంచి ధరకు అమ్ముడుపోయిందట. ఆ సంతోషంలో మనకి కాయను బహుమతిగా ఇచ్చారు. రారా, మనం దీన్ని కోసుకుని తిందాం. తొందరగా కొయ్యమ్మ, నాకు అసలే నోరూరిపోతుంది. ఎర్రగా ఉందో లేదో చూద్దాం. తుని పిచ్చుక ఒక కత్తి తీసుకొనొచ్చి ఆ పుచ్చకాయను 2 భాగాలుగా కోస్తుంది. అది లోపల రక్తం లాంటి ఎరుపు రంగులో నీళ్లతో నిండిపోయి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇద్దరూ తలా ఒక ముక్క తీసుకుని తినడం మొదలు పెడతారు. బుజ్జి పిచ్చుక కళ్ళు మూసుకుని ఆనందిస్తూ, అమ్మా, ఈ పుచ్చకాయ ఎంత తీయగా ఉందమ్మా! పంచదార వేసిన పానకంలాగా గొంతులోకి జారిపోతుంది. ఈ ఎండకిది తింటుంటే నా కడుపు నిండుగా చల్లగా అయిపోయింది. నేను నా జీవితంలో ఇంత రుచికరమైన పుచ్చకాయ ఎప్పుడూ తినలేదమ్మా. అవును బుజ్జి, నా కష్టమంతా ఈ కాయలో ఉంది. అందుకే అంత తీయగా ఉంది. నువ్వు కడుపు నిండా తిను తల్లి. కానీ ఆ నల్లటి గింజలను మింగకే గొంతులో అడ్డుపడతాయి. వాటిని బయటపడే. సరేనమ్మా, ఆ గింజలను నేను మన గుడిసె మీదకి విసిరేస్తాను. బుజ్జి పిచ్చుక తాను తిన్న పుచ్చకాయ గింజలన్నిటినీ సరదాగా తమ పూరి గుడిసె పైకప్పు మీదకి విసిరేస్తుంది. గుడిసె పైన ఉన్న ఎండుకట్టి మధ్యలో ఆ గింజలు పడిపోతాయి. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి.
ఎండాకాలం పూర్తయి వర్షాకాలం మొదలవుతుంది. భారీ వర్షాలు పడడం ప్రారంభిస్తాయి. గుడిసె పైకప్పు మీద పడిన ఆ పుచ్చకాయ గింజలు వర్షపు నీటికి మొలకెత్తడం మొదలు పెడతాయి. కొద్ది రోజుల్లోనే ఆ మొలకలు పెద్ద తీగల్లాగా మారి గుడిసె పైకప్పు మొత్తం పరుచుకుంటాయి. బుజ్జిపిచ్చుక ఆశ్చర్యంగా, అమ్మా, అటు చూడు, మన గుడిసె పైన ఎన్నో పచ్చటాకులు తీగలు వచ్చాయి. మన గుడిసె మొత్తం పచ్చగా మారిపోయిందమ్మా, అవేంటమ్మా? తుని పిచ్చుక నవ్వుతూ, వర్షాకాలం కదా పుచ్చి, పక్షులేవో గింజలు తీసుకొనొచ్చి మన గుడిసె మీద పడేసుంటాయి. ఆ వర్షపు నీటికి అవి అడవి మొక్కల్లాగా తీగలు పారుతున్నాయి. దానివల్ల మన గుడిసెకి మరింత చల్లదనం వస్తుందిలే కాని మనం వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తుని పిచ్చుక బుజ్జి ఆ తీగలను పెద్దగా పట్టించుకోరు. అలా మరికొన్ని వారాలు గడిచిపోతాయి. వర్షాలు ఆగకుండా కురుస్తూనే ఉంటాయి. ఆ తీగలకు గుడిసెపైన ఎవరికీ కనిపించకుండా పూలు పూసి చిన్న చిన్న పుచ్చకాయలు కాసి వర్షపు నీటికి అవి అతి త్వరగా భారీ పుచ్చకాయలుగా ఎదుగుతాయి. ఒకరోజు రాత్రి కుండపోత వర్షం ఉరుములు మెరుపులతో భయంకరంగా కురుస్తూ ఉంటుంది. తుని పుచ్చి గుడిసె లోపల చలికి వణుకుతూ కూర్చొనుంటారు. అప్పుడే హఠాత్తుగా పైకప్పు మీద నుండి ఢామ్ అని ఒక పెద్ద శబ్దం వినిపిస్తుంది. బుజ్జి పిచ్చుక భయంతో ఉలిక్కిపడి, అమ్మా, ఏంటమ్మా ఆ పెద్ద శబ్దం? పిడికేమైనా పడిందా అమ్మా? మన గుడిసె కూలిపోతుందా ఏంటి? నాకు చాలా భయంగా ఉందమ్మా. తుని పిచ్చుక వణుకుతూ, భయపడకు బుజ్జి, పిడుగు కాదు, పైకప్పు మీద ఏదో బరువైన వస్తువు పడినట్టుంది. వర్షం కొంచెం తగ్గాక ఏంటో బయటికి వెళ్ళి చూద్దాం. నువ్వు నా వెనక్కే దాక్కో. కొద్దిసేపటికి వర్షం తగ్గుతుంది. తుని పిచ్చుక ధైర్యం చేసి గుడిసె తలుపు తీసుకుని బయటకొస్తుంది. ఆమె వెనకాలే పుచ్చి కూడా వస్తుంది. బయటకొచ్చి తమ గుడిసె పైకప్పు వైపు చూడగానే ఇద్దరూ షాక్ అవుతారు. వాళ్ళ కళ్ళను వాళ్లే నమ్మలేకపోతారు. గుడిసెపైన ఉన్న తీగలకు పెద్ద పెద్ద వందలాది పుచ్చకాయలు కాసి ఉంటాయి. ఆ బరువుకి ఒక పెద్ద పుచ్చకాయ తెగి కింద పడి ఆ శబ్దం వచ్చింది. తుని పిచ్చుక నోరెళ్లబెట్టి, బుజ్జి, ఇవి పుచ్చకాయలు. మన గుడిసె పైన పుచ్చకాయలు ఎలా వచ్చాయి తల్లి? ఇది కల కాదు కదా. వందల కొద్ది పుచ్చకాయలు మన గుడిసెను కప్పేశాయి. బుజ్జి పిచ్చుక ఆనందంతో ఎగురుతూ, అమ్మా, నాకు అర్థమైపోయిందమ్మా. ఆ రోజు నేను పుచ్చకాయ తిని గింజలని గుడిసె మీదకి విసిరేశాను కదా, ఆ గింజలే ఈ వర్షపు నీటికి మొలకెత్తి ఇలా పెద్ద పెద్ద పుచ్చకాయలయ్యాయమ్మా. మన గుడిసె ఇప్పుడు ఒక పుచ్చకాయల తోటగా మారిపోయింది. తుని పిచ్చుక ఆనంద బాష్పాలతో, నిజమే పుచ్చి, ఆ దేవుడు మన కష్టాలను చూసి కరుణించాడు. ఎండలో నేను పడిన కష్టానికి, నా నిజాయితీకి దేవుడిచ్చిన వరం ఈ పంట. మన పూరి గుడిసె మీద ఇలా పుచ్చకాయ పంట పండుతుందని నేను కలలో కూడా ఊహించలేదు తల్లి. అమ్మా, కింద పడిన కాయ పగిలిపోయింది చూడు, ఎంత ఎర్రగా ఉందో. రా అమ్మా, మనం కూర్చొని ఆ పుచ్చకాయ తిందాం. మన ఇంటి పంట కదా, ఇంకా తీయగా ఉంటుంది. అవును తల్లి, నువ్వు కడుపు నిండా తిను. ఇన్ని వందల కాయలు మనమిద్దరమే తినలేం కదా. ఈ కాయలను చూస్తుంటే నాకొక ఆలోచన వస్తుంది పుచ్చి. ఏంటమ్మా ఆలోచన? నేనిక్క నుండి చిచ్చుకాకి దగ్గర కూలి పనికి వెళ్లాల్సిన అవసరమే లేదు. మన ఇంటి పైన పండిన ఈ పుచ్చకాయలను తీసుకొనెళ్ళి నేను బజార్లో అమ్ముతాను. మనకంటూ సొంతంగా ఒక వ్యాపారం ఉంటుంది. ఈ అద్భుతమైన పుచ్చకాయల రుచిని చూసి మన ఊరి పక్షులన్నీ మన దగ్గరే కొనుక్కుంటాయి. సూపర్ అమ్మా, అప్పుడు మన దగ్గర కూడా చాలా డబ్బులు వస్తాయి కదా. మనం ఈ పాత గుడిసె తీసేసి కొత్తిల్లు కట్టుకున్నామమ్మా. ఇక మరుసటి రోజు ఉదయాన్నే తుని పిచ్చుక తన గుడిసె పైన పండిన పుచ్చకాయలను కోసి ఒక చిన్న బండి మీద పెట్టుకుని వ్యాపారం మొదలు పెడుతుంది. పుచ్చకాయల పరిణామం, వాటి తీయదనం చూసి పక్షులన్నీ ఎగపడి కొనుక్కుంటాయి. చూస్తూ ఉండగానే తుని పిచ్చుక తెచ్చిన కాయలన్నీ అమ్ముడుపోతాయి. చోటు చిలుక పుచ్చకాయ తింటూ, అద్భుతం తుని, అసలు ఈ పుచ్చకాయలేంటి ఇంత తీయగా ఉన్నాయి? చిచ్చుకాకి పొలంలో కూడా నేను ఇలాంటి కాయలు చూడనేలేదు. నీకు ఈ కాయలు ఎక్కడి నుండి వచ్చాయి తుని? అవును తుని, రంగు చూస్తుంటే కుంకుమలాగా ఎర్రగా ఉంది, రుచి చూస్తే తేనెలాగా ఉంది. రేపటి నుండి నేను నీ దగ్గర పుచ్చకాయలు కొంటాను. తుని పిచ్చుక సంతోషంగా నవ్వుతూ, అంతా దేవుడి దయ మహి గారు. వర్షంలో మా ఇంటి మీద పడిన అద్భుతమైన పంట ఇది. రేపు కూడా వస్తాను, అందరికీ సరిపడా పుచ్చకాయలు తెస్తాను. అలా ఇంటిపైన పండిన పుచ్చకాయల పంట తుని పిచ్చుక జీవితాన్ని మార్చేస్తుంది. ఆ పుచ్చకాయలను అమ్మి తుని పిచ్చుక చాలా డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బుతో వారు తమ పూరి గుడిసెను తీసేసి ఒక పక్కా ఇల్లు కట్టుకుంటారు. బుజ్జి పిచ్చుకకి మంచి బట్టలు, ఆహారం కొనిపెడుతుంది. ఇక మీదట కూలి పనికి వెళ్లకుండా తన సొంత వ్యాపారం చేసుకుంటూ తుని పిచ్చుక తన కూతురు బుజ్జితో కలిసి ఆనందంగా, సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతారు. ఆ వర్షం, ఆ పుచ్చకాయ గింజలు వారి దారిద్రాన్ని శాశ్వతంగా పారద్రోలుతాయి.
భయంకరమైన ఎండాకాలం పల్లెటూరును వణికిస్తోంది. ఆకాశం నుండి సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నట్లుగా వాతావరణం చాలా వేడిగా ఉంది. చెరువులోని నీరంతా ఎండిపోవడంతో పక్షులన్నీ అల్లాడిపోతున్నాయి. ఇలాంటి మండుటెండలో వేడివేడి ఆహారం తినడానికి ఎవరికీ మనసు ఒప్పడం లేదు. అందరికీ చల్లగా తీపిగా ఉండే పదార్థాలు తినాలనిపిస్తుంది. ఊరి రచ్చబండ దగ్గర చిచ్చుకాకి తన దోసల పండి పెట్టుకుని కూర్చుంది. కాని ఆ వేడికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆమె బండి దగ్గరికి రావడం లేదు. చిచ్చుకాకి విసనకర్రతో విసురుకుంటూ కస్టమర్లు లేక తెగ విసుగుపోతూ ఉంటుంది. పక్కనే తన కొడుకు చిన్నుకాకి ఆకలితో మొహం మాడేసుకుని కూర్చొనుంటాడు. చిచ్చుకాకి కోపంగా విసురుకుంటూ, అబ్బా ఏంటి వంటలు, అబ్బబ్బబ్బా ఏంటి మంటలు, సూర్యుడు మార్చేస్తున్నాడు. ఉదయం నుండి బండి తెరిచి కూర్చున్నాను, ఒక్కడంటే ఒక్కడ కూడా దోశ తినడానికి రావట్లేదు. నా పిండి అంతా పులిసిపోయేలా ఉంది. ఈ వేడికి జనాలు చల్లటి నీళ్లు తాగి పడుకుంటున్నారు కానీ నా వేడి దోశలో ఎవరికి కావాలి? చిన్నుకాకి పొట్ట పట్టుకుని ఏడుస్తూ, అమ్మో, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. ఉదయం నుండి నువ్వు ఆ దోశ పిండే చూస్తున్నావు తప్ప నాకు ఒక్క ముక్క కూడా పెట్టలేదు. కనీసం ఆ మిగిలిపోయిన పిండితోనైనా ఒక దోశ వేసి ఇవ్వచ్చు కదా. నా కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. చిచ్చుకాకి కొడుకు తల మీద మొట్టుతూ, నోరు మూసుకోరా సన్నాసి, ఇక్కడ రూపాయి గిరాకీ లేదని నేనేడుస్తుంటే నీకు దోశలు కావాలా? ఈ వేడి దోశలు తింటే నీ ఒళ్ళు ఇంకా వేడెక్కిపోతుంది. పొయ్యి ఆ చెరువు దగ్గర చల్లటి నీళ్లు తాగి దాహం తీర్చుకోపో. నా దగ్గర పిండి వేస్ట్ చేయడానికి ఒక్క చుక్క కూడా లేదు. చిన్నుకాకి ఏడుస్తూ తన తల్లి మీద కోపంతో అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఊరి చివరున్న ఒక పెద్ద చల్లటి మర్రి చెట్టు కింద బుజ్జి పిచ్చుక మరియు పన్ను చిలుక ఆడుకుంటూ ఉంటారు. ఆ ఎండకి వాళ్ళకి కూడా బాగా అలసటొచ్చేస్తుంది. ఆడుకోవడం ఆపేసి ఇద్దరూ చెట్టు నీడన కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు. బుజ్జి పిచ్చుక ఆయాసపడుతూ రెక్కలతో విసురుకుంటూ, అప్ప పన్నుక, ఈరోజు గాలి కూడా చాలా వేడిగా వస్తోంది కదా. ఆడుకుంటూ ఉంటే నాకు ఎండిపోతుంది. నాకిప్పుడు చల్లగా ఉండే ఐస్ క్రీమ్ తినాలనుందిరా. కానీ మన ఊర్లో ఎక్కడ ఐస్ క్రీమ్ దొరకట్లేదు. బన్ను చిలుక నోరు ఊడ్చుకుంటూ, అవును బుజ్జే, నువ్వు చెప్పింది నిజమే. నాకైతే చల్లటి వెనీలా ఐస్ క్రీమ్ తింటుంటే ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే నోరు ఊరిపోతుంది. కానీ కేవలం ఐస్ క్రీమ్ తింటే పొట్ట నిండదు కదా. నాకు చాలా ఆకలిగా కూడా ఉంది. అమ్మ ఉదయం పప్పన్నం పెట్టింది కానీ ఈ వేడికి అది అస్సలు తినాలనిపించలేదు. బుజ్జి పిచ్చుక తీవ్రంగా ఆలోచిస్తూ, ఆకుడ పన్నుక, నాకొక అద్భుతమైన ఐడియా వచ్చింది. మనకు ఆకలిగా ఉంది, అలాగే చల్లగా ఏదైనా తినాలని కూడా ఉంది కదా. మనం హాట్ గా ఉండి దోశ మీద చల్లటి ఐస్ క్రీమ్ వేసి తింటే ఎలా ఉంటుంది? అదే మన ఐస్ క్రీమ్ దోశ. బన్ను చిలుక షాక్ అయ్యి కళ్ళు తేలేస్తూ, ఏమిటి, దోశ మీద ఐస్ క్రీమా? బుజ్జే, నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? దోశ అనేది ఉప్పగా కారంగా ఉంటుంది, ఐస్ క్రీమ్ ఏమో చాలా తీపిగా ఉంటుంది. ఈ రెండింటిని కలిపి తింటే కడుపు నొప్పి రాదా? అసలు ఇలాంటి వింత వంటకం ఎవరైనా తింటారా? బుజ్జి పిచ్చుక నవ్వుతూ ధైర్యంగా, పిచ్చి కాదురా పన్నుక, ఇదొక కొత్త రకం ఫ్యూజన్ వంటకం. మనం దోశ పిండిలో కొద్దిగా చక్కెర, యాలకుల పొడి వేసి తీపి దోశలా వేద్దాం. అది బాగా కాలిన తర్వాత దాని మీద చల్లటి వెనీలా, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ సూప్ పెట్టి పైన కొద్దిగా చాక్లెట్ సిరప్, జీడిపప్పు ముక్కలు చల్లుదాం. అప్పుడు అది క్రంచీగా, స్వీట్ గా, చల్లగా భలే ఉంటుంది తెలుసా. బన్ను చిలుక ఉత్సాహంగా గంతేస్తూ, వావ్ బుజ్జి, నువ్వు చెబుతుంటేనే నా నోట్లో లాలాజలం ఊరుతోందిరా. ఇది చాలా కొత్తగా ఉంది. ఈ ఎండాకాలంలో పిల్లలకి పెద్దలకి అందరికి ఇది తెగ నచ్చేస్తుంది. మరి లేట్ ఎందుకు, వెంటనే మన అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఈ వంటకం గురించి చెప్దాం. బుజ్జి పిచ్చుక మరియు పన్ను చిలుక ఇద్దరు పరిగెత్తుకుంటూ తుని పిచ్చుక ఇంటికి వెళ్తారు. తుని పిచ్చుక ఇంట్లో కూర్చొని విసనకర్ర తయారు చేస్తూ ఉంటుంది. పక్కన తన స్నేహితురాలు చోటు చిలుక కూడా కూర్చొని లెక్కలు చూసుకుంటూ ఉంటుంది. పిల్లలిద్దరూ కూడా కంగారుగా లోపలికి రావడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. తుని పిచ్చుక కంగారుగా పిల్లల్ని దగ్గరికి తీసుకుంటూ, ఏమైంది బుజ్జి, పన్ను, ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చారు? బయట ఎండ చాలా మండిపోతుంది కదా. చలిగాలి వచ్చే వరకు ఇంట్లోనే ఉండమని చెప్పాను కదా, ఎందుకు బయట తిరుగుతున్నారు? చోటు చిలుక నవ్వుతూ, అవును పన్ను, నీ మొహం అంతా ఎర్రగా అయిపోయింది. దాహం వేస్తుందా? ఆగు, కుండలో చల్లటి నీళ్ళు ఇస్తాను, తాగండి. బుజ్జి పిచ్చుక నీళ్లు తాగి ఊపిరి పీల్చుకుంటూ, అమ్మా, మాకు దాహం కంటే కూడా ఒక కొత్త ఐడియా వచ్చింది. ఈ ఎండాకాలంలో మన ఊరి పక్షుల కోసం మేము ఒకసారి కొత్త వంటకం కనిపెట్టాము. దానికి నీ సహాయం కావాలమ్మా. తుని పిచ్చుక ఆశ్చర్యంగా బొమ్మను ఎగరేస్తూ, కొత్త వంటకమా? మీరా?
ఏం కనిపెట్టారే నా చిట్టి తల్లి? పప్పుచారులో ఐస్ ముక్కలు వేయడం కాదు కదా? బన్ను చిలుక నవ్వుతూ, కాదు పిన్నే, మా ఐడియా పేరు ఐస్ క్రీమ్ దోశ. దోశను తీపిగా వేసి దాని మీద చల్లటి ఐస్ క్రీమ్ చూపుచు చాక్లెట్ సిరప్ వేసి అమ్మాలి. ఈ ఎండకి జనాలు దోశలు తినడం లేదు కదా, కానీ ఈ ఐస్ క్రీమ్ దోశ తింటే వాళ్ళ పొట్ట నిండుతుంది, ప్రాణం కూడా చల్లబడుతుంది. చోటు చిలుక ఆలోచిస్తూ, ఏంటి దోశ మీద ఐస్ క్రీమా? వినడానికి చాలా వింతగా ఉంది తుని, కానీ ఆలోచిస్తే పిల్లలకి ఇది బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. నా కిరాణా షాప్ లో ఐస్ క్రీమ్ తయారు చేయడానికి కావలసిన పాలు, చక్కెర, చాక్లెట్ సిరప్ అన్నీ ఉన్నాయి. మనమే ఎందుకు ఇది ప్రయత్నించకూడదు? తుని పిచ్చుక ఉత్సాహంగా, అవును చోటు, పిల్లల ఆలోచన చాలా బాగుంది. ఈ ఎండలకి నా కూలి పనులు కూడా సరిగ్గా లేవు. మనం ఇంట్లోనే దోశ పిండి తయారు చేద్దాం. నువ్వు నీ షాప్ నుండి ఐస్ క్రీమ్ తెచ్చుకో. మనమందరం కలిసి ఈ సాయంత్రం రచ్చబండ దగ్గర ఒక చిన్న స్టాల్ పెడదాం. మన పిల్లల ఐడియా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూద్దాం. అందరూ కలిసి చాలా ఉత్సాహంగా పనుల్లో దిగిపోతారు. తుని పిచ్చుక దోశ పిండిలో కొద్దిగా పంచదార, యాలకల పొడి వేసి కమ్మటి వాసన వచ్చేలా తయారు చేస్తుంది. చోటు చిలుక తన షాప్ నుండి చల్లటి వెనీలా, స్ట్రాబెర్రీ మరియు చాక్లెట్ ఐస్ క్రీమ్ డబ్బాలను తీసుకుని వస్తుంది. సాయంత్రం అవ్వగానే రచ్చబండ పక్కన ఒక అందమైన టేబుల్ వేసి దాని మీద బుజ్జి పిచ్చుక ఐస్ క్రీమ్ దోశ అని ఒక చిన్న బోర్డు తగిలిస్తారు. బుజ్జి మరియు బన్ను ఇద్దరు గట్టిగా అరుస్తూ ప్రచారం చేయడం మొదలు పెడతారు. బుజ్జి పిచ్చుక గట్టిగా అరుస్తూ, రండి పక్షులారా రండి, ఎండాకాలం స్పెషల్ నోరూరించే చల్ల చల్లని ఐస్ క్రీమ్ దోశ తినండి. వేడి దోశ మీద చల్లటి ఐస్ క్రీమ్ రుచి చూడండి. అవును ఫ్రెండ్స్, ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీ పొట్ట నిండుతుంది, ప్రాణం చల్లబడుతుంది. రండి రండి. పిల్లల అరుపులు విని దారిలో వెళ్తున్న లూసీ పావురం, మహీగ్రద్ద మరియు కుహుబాతు ఆశ్చర్యంగా బండి దగ్గరకొస్తారు. బోర్డు చూసి వాళ్లకు చాలా వింతగా అనిపిస్తుంది. లూసీ పావురం ఆశ్చర్యంగా కళ్ళజోడి సర్ది చేసుకుంటూ, ఏంటితో నీది? ఐస్ క్రీమ్ దోశనా? దోశ మీద ఐస్ క్రీమ్ వేయడం ఏమిటి? నేను నా జీవితంలో ఇలాంటి వంటకం ఎప్పుడు వినలేదు, చూడలేదు కూడా. మహీగ్రద్ద నవ్వుతూ, అవునుతుడే, వినడానికి చాలా వింతగా ఉంది, కానీ ఈ ఎండలకి ఏదైనా చల్లగా తినాలనుంది. ఒకసారి ఎలా చేస్తుందో చూపించు. టేస్ట్ బాగుంటే మేం కూడా తింటాం. తుని పిచ్చుక నవ్వుతూ పెనం మీద పల్చగా క్రిస్పీగా ఉండే తీపి దోశ వేస్తుంది. అది మంచి బంగారు రంగులోకి రాగానే ప్లేట్లోకి తీసుకుంటుంది. వెంటనే దాని మీద చల్లటి వెనీలా ఐస్ క్రీమ్ ఒక స్కూప్, స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఒక స్కూప్ పెడుతుంది. పైన జీడిపప్పు ముక్కలు చల్లి చాక్లెట్ సిరప్ తో అందంగా డిజైన్ చేసి మహీగ్రద్దకు అందిస్తుంది. ఆ దోశ చూడ్డానికి చాలా ఆకర్షణీయంగా నోరూరించేలా ఉంటుంది. కుహుబాతు నోరెళ్లబెట్టి చూస్తూ, అమ్మో, చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉంది. ఐస్ క్రీమ్ కరిగిపోకముందే తిను మహి. మహీగ్రద్ద ఒక్క ముక్క నోట్లో పెట్టుకుని కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తూ, వాహ్, అద్భుతం! ఈ దోశ క్రిస్పీగా వేడిగా ఉంది. లోపలున్న ఐస్ క్రీమ్ చల్లగా తీపిగా కరిగిపోతుంది. ఈ రెండింటి కాంబినేషన్ అస్సలు ఊహించలేదు. నా ప్రాణం లేచొచ్చింది తుని, నాకు ఇంకొకటి పార్సెల్ కూడా ఇవ్వు. లూసీ పావురం ఉత్సాహంగా, నిజంగానా మహి? అయితే నాకు కూడా ఒకటి చాక్లెట్ ఫ్లేవర్ తో ఇవ్వండి తుని, నేను కూడా టేస్ట్ చేస్తాను. నాకు కూడా ఒకటి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ తో కావాలి, తొందరగా ఇవ్వండి. తుని పిచ్చుక చాలా స్పీడ్ గా దోశలు వేస్తుంటే చోటు చిలుక ఐస్ క్రీమ్ వేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటుంది. బుజ్జి మరియు బన్నులు డబ్బులు లెక్క పెడుతూ చాలా బిజీగా మారిపోతారు. గంటలోని ఊరి జనాలంతా అక్కడ క్యూ కట్టేస్తారు. అందరూ ఐస్ క్రీమ్ దోశ తిని వాహ్ అంటూ తెగ పొగుడుతున్నారు. ఈ గోలంతా పక్కనే ఉన్న చిచ్చుకాకి చూస్తుంది. కస్టమర్లంతా తుని బండి దగ్గరికి వెళ్లడం చూసి ఆమె గుండెల్లో అసూయ రగిలిపోతుంది. తన కొడుకు చిన్నుకాకి కూడా ఆ లైన్ లో నిలబడి ఉండడం చూసి ఆమెకు ఇంకా కోపం వస్తుంది. చిచ్చుకాకి చిన్నుకాకిని చెవి పట్టి లాగుతూ, ఒరే వెధవా, ఇక్కడ మీ తల్లి దోశల బండి ఖాళీగా ఉంటే నువ్వెళ్ళి ఆ పిచ్చుకల బండి దగ్గర నిలబడ్డావా? అసలు అందులో ఏముందరా అంత గుప్పగా ఉన్నారు? చిన్నుకాకి ఏడుస్తూ, అమ్మో వదులమ్మా, నొప్పి పుడుతోంది. వాళ్ళు చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్ దోశ అమ్ముతున్నారు. మన ఊరంతా అక్కడే తింటున్నారు. నాకు కూడా అది తినాలని చాలా ఆశగా ఉందమ్మా. ప్లీజ్ నాకు ఒక్కటి కొనివ్వవా? చిచ్చుకాకి వెటకారంగా నవ్వుతూ, ఐస్ క్రీమ్ దోశరా, దానికి అంత బిల్డప్ ఇస్తున్నారా? దోశ వేయడం నాకు తెలీదా ఏమిటి? ఆ తుని పిచ్చుక కంటే నేనే పెద్ద వంటగత్తను. నేను కూడా ఇప్పుడే నా బండి మీద కాకి స్పెషల్ ఐస్ క్రీమ్ దోశ తయారు చేస్తాను. నా తెలివితేటలతో వాళ్ళ బిజినెస్ ని దెబ్బ కొడతాను చూడు. చిన్నుకాకి భయంగా, వద్దమ్మా, నీకు ఐస్ క్రీమ్స్ లేవు కదా, నువ్వెలా చేస్తావు? ఏదైనా తేడా వస్తే జనాలు మనల్ని తిడతారు. నువ్వు నోరు మూసుకోలేదమ్మా. ఐస్ క్రీమ్ లేకపోతే ఏంటి, నా దగ్గర చల్లటి పెరుకుంది. అలాగే నిన్న తెచ్చిన చవకబారు రంగు నీళ్లు కూడా ఉన్నాయి. వాటితోనే నేను ఒక వింత ఐస్ క్రీమ్ తయారు చేస్తాను. నాకు డబ్బులు ఖర్చు పెట్టడం ఇష్టం లేదు.
ఆయన దోస పిండిలో పంచదార వేస్తే సరిపోతుంది. నేను వాళ్ళకంటే తక్కువ ధరకే అమ్ముతాను. అప్పుడు జనాలు నా దగ్గరకే వస్తారు. చిచ్చుకాకి తన పిసినారితనం మరియు అత్యాశతో ఒక పెద్ద తప్పు చేయడానికి సిద్ధపడుతుంది. ఆమె తన పులిసిపోయిన దోస పిండిలో కొద్దిగా మురికి నీళ్లు, చవకపారు రంగు కలిపి పెనం మీద వేస్తుంది. దోస సరిగ్గా కాలకుండానే దానిమీద పుల్లటి పెరుగును, రంగు నీళ్లను కలిపి గడ్డ కట్టించిన ఒక వింత పదార్థాన్ని ఐస్ క్రీం లాగా పెడుతుంది. పైన చాక్లెట్ సిరప్ బదులు పాత నల్ల బెల్లం పాకం పోస్తుంది. చూడ్డానికి ఆ దోస చాలా వికారంగా వాసనొస్తూ ఉంటుంది. చిచ్చుకాకి గట్టిగా కేకలేస్తూ, రండి బాబాయ్ రండి, నా దగ్గర చాలా చౌకగా దొరికే కాకి స్పెషల్ ఐస్ క్రీం దోశ తినండి. కేవలం 10 రూపాయలకే ఇస్తున్నాను. ఆ పిచ్చుకల దగ్గర రేట్ ఎక్కువ, నా దగ్గర రేట్ తక్కువ. రండి. 10 రూపాయలకే దోశ అనగానే కొంతమంది అమాయక పక్షులు మరియు పిల్లలు చిచ్చుకాకి బండి దగ్గరికి వెళ్తారు. చిన్నుకాకి కూడా ఆశగా తన తల్లిచ్చిన మొదటి దోశను తీసుకుని తింటాడు. చిన్నుకాకి దోశ తింటూ మొహం వికారంగా పెడుతూ, ఛీ, ఏంటమ్మా ఇది? చాలా పుల్లగా ఉంది. దోశ ఏమో సరిగ్గా కాలలేదు, పచ్చిగా ఉంది. ఈ ఐస్ క్రీమ్ ఏంటి పెరుగు వాసన వస్తుంది? నాకు అస్సలు నచ్చలేదు. చిచ్చుకాకి చిన్ను తల మీద గట్టిగా కొడుతూ, తినరా వెధవా, 10 రూపాయలకే బిర్యానీ ఇస్తారా ఏమిటి? ఏదో ఒకటి తిని కడుపు నింపుకో, జనాలు చూస్తున్నారు. బాగాలేదని గట్టిగా అరవకో. కానీ చిచ్చుకాకి దోశ తిన్న కొంతమంది కస్టమర్లు వెంటనే ఉమ్మేస్తారు. వాళ్లకు చాలా కోపం వస్తుంది. మహిగ్రద్ద కోపంగా అరుస్తూ, ఏంటి చిచ్చు ఇది? దోశ పిండి పూర్తిగా కుళ్ళిపోయింది. దీని మీద వేసిన రంగుల వల్ల నా గొంతు మండుతోంది. 10 రూపాయలకి మా ప్రాణాలు తీస్తావా ఏంటి? నీ కకృతి తగలయ్యా. ఇంకెప్పుడు నీ బండి వైపు కూడా రా. అవును, చాలా చండాలంగా ఉంది. జబ్బులు వచ్చేలా ఉన్నాయి. పదండి, మనం మళ్ళీ తుని బండి దగ్గరకు వెళ్దాం. అక్కడ చాలా శుభ్రంగా రుచిగా వండుతున్నారు. జనాలంతా చిచ్చుకాకిని తిడుతూ అక్కడి నుండి వెళ్లిపోతారు. చిచ్చుకాకి బండి దగ్గర ఒక్కరు కూడా మిగలరు. ఆమె చేసిన పిండి, రంగు నీళ్ళన్నీ వృధా అయిపోతాయి. చిచ్చుకాకి చాలా అవమానంగా ఫీల్ అవుతూ తుని వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. కాని కథ అక్కడితో ముగియదు. రాత్రవుతున్న కొద్దీ చిన్నుకాకి పొట్ట పట్టుకుని నేల మీద పడి ఏడవడం మొదలు పెడతాడు. చిచ్చుకాకి చేసిన కలుషితమైన దోశ తినడం వల్ల వాడికి తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. చిన్నుకాకి భయంకరంగా ఏడుస్తూ పొట్ట పట్టుకుని, అమ్మో, నా పొట్టలో చాలా నొప్పిగా ఉందమ్మా. ఎవరో కత్తులతో పొడుస్తున్నట్లుంది. నాకు వాంతులు కూడా వస్తున్నాయి. నన్ను కాపాడమ్మా, చచ్చిపోయేలా ఉన్నాను. చిచ్చుకాకి కంగారుగా కన్నీళ్లు పెట్టుకుంటూ, అయ్యా చిన్నగా, ఏమైందిరా నా బంగారు తండ్రి, కంగారు పడకరా. తనలో తాను, అయ్యో, నేను చేసిన పాడు దోశ వల్లే నా కొడుక్కి ఇలా అయింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? నా దగ్గర డాక్టర్ కి చూపించడానికి డబ్బులు లేవు. ఊర్లో అందరూ నన్ను తిడుతున్నారు. చిన్నుకాకి ఏడుపు రచ్చబండ దగ్గరున్న తుని పిచ్చుక, బుజ్జి పిచ్చుకలకు వినిపిస్తుంది. వాళ్ళు వెంటనే తమ పనులన్నీ ఆపేసి చిచ్చుకాకి బండి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. తుని పిచ్చుక కంగారుగా చిన్నుని పట్టుకుంటూ, చిచ్చు, ఏమైంది చిన్నుకి? ఎందుకలా ఏడుస్తున్నాడు? ఒళ్ళు కూడా చాలా వేడిగా ఉంది. చిచ్చుకాకి ఏడుస్తూ చేతులు జోడించి, తునియే, నన్ను క్షమించు. నా అత్యాశ కుళ్ళు వల్ల నేను పులిసిపోయిన పిండితో రంగు నీళ్లతో దోశ చేసి వీడికి పెట్టాను. అది తిని నా కొడుకు కడుపు నొప్పితో నరకం చూస్తున్నాడు. నా దగ్గర మందులు కొనడానికి కూడా డబ్బులు లేవు. తుని, నా కొడుకుని కాపాడు. బుజ్జి పిచ్చుక జాలిగా, చిచ్చు అత్త, నువ్వు ఏడవకు. పన్ను, నువ్వు వెంటనే వెళ్ళి మన లూసి ఆంటీ దగ్గరున్న కడుపు నొప్పి మందు తీసుకురాపో. బన్ను చిలుక వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి లూసి పావురం దగ్గరున్న ఆయుర్వేద మందును తీసుకునొస్తాడు. తుని పిచ్చుక ఆ మందును చిన్నుకాకి చాలా ప్రేమగా తాగిస్తుంది. బుజ్జి పిచ్చుక చిన్ను తల నిమురుతూ ఓదారుస్తుంది. కొద్దిసేపటికి మందు పనిచేయడంతో చిన్నుకాకి కడుపు నొప్పి తగ్గి ప్రశాంతంగా నిద్రపోతాడు. అది చూసి చిచ్చుకాకి ఊపిరి పీల్చుకుంటుంది. ఆమె కళ్ళ నుండి నీళ్లు దారలుగా కారుతూ ఉంటాయి. చిచ్చుకాకి తుని కాళ్ళ మీద పడబోతూ, తుని, నేను నీ వ్యాపారాన్ని దెబ్బ కొట్టాలని చూశాను. నేను చూసి కొల్లుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా కొడుకు ప్రాణాలు కాపాడావు. నా పిసినారితనం నా కొడుకు ప్రాణాల మీదకు తెచ్చింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను తుని, నన్ను క్షమించు. తుని పిచ్చుక చిచ్చుని పైకి లేపుతూ ప్రేమగా, చిచ్చు, నువ్వు నన్ను క్షమాపణ అడగాల్సిన అవసరమే లేదు. మనం పక్క పక్కనే ఉంటున్నాం. కష్టాల్లో ఒకరికొకరు సహాయం చేసుకోకపోతే ఎలా? వ్యాపారంలో పోటీ ఉండొచ్చు, కానీ శత్రుత్వం ఉండకూడదు. కస్టమర్లకు మంచి స్వచ్ఛమైన ఆహారం అందించడమే నిజమైన వ్యాపారం. కకృతి పడి చెడు వస్తువులు అమ్మితే జనాలు మనల్ని నమ్మరు. బుజ్జి పిచ్చుక నవ్వుతూ ఒక మంచి ఐస్ క్రీం దోశను చిన్ను కోసం పక్కన పెడుతూ, అవును చిచ్చు అత్త, చిన్ను నిద్ర లేచాక ఈ మంచి ఐస్ క్రీం దోశ ఇవ్వు. వాడు ఎప్పటి నుండో తినాలని ఆశపడుతున్నాడు కదా. దీనికి డబ్బులు అవసరం లేదు. ఇది మా తరపున చిన్నుకి గిఫ్ట్. చిచ్చుకాకి చాలా చలించిపోయింది. థ్యాంక్ యూ బుజ్జి, నువ్వు చాలా మంచిదానివి. నీ తెలివితేటలే నిన్ను ఈ రోజు ఎంత పెద్ద సక్సెస్ కి చేర్చాయి. నేను కూడా రేపటి నుండి నా కకృతి బుద్ధిని వదిలేస్తాను.
మంచి వస్తువులతోనే వ్యాపారం చేస్తాను. చోటు చిలుక నవ్వుతూ, సరే చిచ్చు, నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా. రేపటి నుండి నువ్వు కూడా మా స్టాల్లో జాయిన్ అవ్వు. మనమందరం కలిసి ఈ ఐస్ క్రీముల దోశల వ్యాపారాన్ని ఇంకా పెద్దగా చేద్దాం. నీ కూడా మంచి లాభాలు వస్తాయి. చిచ్చుకాకి సంతోషంగా ఒప్పుకుంటుంది. ఆ రోజుటి నుండి చిచ్చుకాకి తన కకృతి మరియు అసూయను పూర్తిగా వదిలేస్తుంది. తుని, చోటు, బుజ్జి మరియు బన్నులతో కలిసి ఎంతో నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలు పెడుతుంది. వాళ్ళందరూ కలిసి తయారు చేసే బుజ్జి పిచ్చుక ఐస్ క్రీం దోశ ఊరిలోనే అత్యంత ప్రసిద్ధమైన వంటకంగా మారిపోతుంది. పిల్లల తెలివితేటలు, పెద్దల సహకారం మరియు నిజాయితీ గల కష్టం ఉంటే ఎలాంటి సమస్యలైనా అధిగమించి విజయం సాధించొచ్చని వాళ్ళందరూ నిరూపిస్తారు. అందరూ కలిసి ఆనందంగా, చల్లగా తమ జీవితాన్ని గడుపుతారు.